శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైలేంద్రశిఖావతంస్రం శ్రీతింత్రిణీకీటకగేహజాతం శ్రీరామకృష్ణామృతరమ్యరూపం లక్ష్మీవిశిష్టం ప్రణమామి మూర్ధ్నా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనందన ఉవాచ వైదికం లౌకికం చాపి ఛందో ద్వివిధముచ్యతే మాత్రావర్ణ విభేదేన తచ్చాపి ద్వివిధం పునః. పరమపురుషుడు గోపాల బాలుడైనాడు అని మనం వింటూ ఉంటాం. ఆ పరమాత్మ యొక్క దివ్యమంగళ రూపాన్ని ఆయనే అభివ్యక్తం చేస్తే కానీ మనం తెలుసుకోలేం. అందువల్లనే వెంకటాచలంలో ఉన్నటువంటి ఆ వేదవేద్యుడు వెంకట విభుడు వైకుంఠ నిలయుడు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం. ఆయన అడ్రస్ ఏమిటి? వైకుంఠపురవాసుడాయి ఇక్కడికి దిగి వచ్చాడు. వైకుంఠం మీద కూడా విరక్తి కలిగిందిట. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని మనం చదువుతూ ఉంటాం కదా. దేనికోసం వచ్చాడు ఆయన అంటే మన కోసమే వచ్చాడు. మనకు ఎంత భక్తి అనేది ఉన్నా ఎక్కడో ఒక అవిశ్వాసం. నా వెళ్తూ ఉంటే ఒక భక్తుడు అడిగాడు, స్వామి మీరు చెప్పినవన్నీ నిజమేనా అంటే, నువ్వేమనుకుంటున్నావా? నేను నిజమే, అదే నీకు నాకు క్షేమం అంటే ఏమిటి? ఆ విశ్వాసం కలగటం ఎన్నో జన్మల సుకృతం. మనం చదువుతాం, వింటాం, ఇతరులకు కూడా చెబుతాం. కానీ మనకు ఆ విశ్వాసం అనేటువంటిది ఎందుకనే ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి విశ్వాస. శరణాగతిలో ఆ రక్షిష్యతీతి విశ్వాస అదొక్కటి చాలా కష్టం. గోప్తృత్వ వరణంత అంటే ఈయనే నన్ను రక్షిస్తాడు అనేటువంటి పరమ విశ్వాసం ఉన్నదే, దానికి అధ్యయనాదులతో పని లేదు. అది జన్మాంతర సంస్కారం. అందుకనే మనం అనేక మంది ప్రసిద్ధికి ఎక్కని మహానుభావులు, ఎందరెందరో మహాభక్తులు ఒక ప్రక్క ఆ తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో అర్చిస్తూ ఉన్న ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నటువంటి కులాలుడు కుండలు తయారు చేసేటువంటి కురవరపు నంబి అని మనం విన్నాం కదా. కుండలు చేసిన ఎట్టి కురవరపు నంబి ఆయన పూలతో మట్టి పూలతో వేస్తుంటే ఇక్కడికి వచ్చి పడ్డాయి. ఎంత విశేషం! కాళహస్తి దగ్గరే చిన్న సాక్షాత్తుగా ఆయనే తీసుకొని వెళ్ళాడు. మొత్తుకున్నాడు తొండమాన్, నీకు ఇంకా సమయం ఉన్నది,
కాబట్టి భగవద్విశ్వాసం కలగాలి అని అంటే ఈ భగవద్భక్తుల యొక్క చరిత్రని, ఆ భగవతత్వాన్ని చెప్పేటువంటి నిన్నదాకా మనం చెప్పుకున్నటువంటి ఈ సనందన మహర్షి మనకు ఒక్క మాట అనూచానుడు అంటే ఎవరు? భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికి అనూచాన లక్షణాన్ని చెప్పమంటే సాంగ వేదాధ్యయన సంపన్నుడు కావాలి అనే ఒక్క మాటకు మనకి ఎన్ని రోజులు సంక్షేపంగా చెప్పుకున్నా దాదాపు 4-5 రోజులు ఈ వేదములంటే ఏమిటి, వేద అంగములేంటి ఇవి చెప్పుకున్నాం. సనందన మహర్షి చివరగా చెప్తాడు ఛందశాస్త్రం, వైదికము లౌకికము అని 2 విధాల ఛందస్సు, మాత్ర వర్ణము అనే భేదంతో 2 విధాలు, మగనం యగనం రగనం సగనం తగనం జగనం భగనం నగనం అని 8 గణములు అని చిన్నప్పుడు ఆ ఛందశాస్త్రం తెలుగు పాఠ్య పుస్తకాల్లో వస్తుంటారు. యూలాగా ఒకటి అంకె వేసి 1 అంకె వేస్తే లఘువు అని, యూలాగా ఉంటే గురువు అని, ఇలాగ వాటి ఛందస్సు, ఇలాగా ఈ వాటిని అనుసరించే పద్యాలు. భవోత్పల మేము అధ్యయనం చేసేటప్పుడు గుర్తుకి కొన్ని పెట్టుకునేవాళ్ళం. భా అనంటే ఉత్పలమాల, భరణ భభరవ, ఇలాగా కొన్ని ఆ ఛందస్సుకి సంబంధించి మనకు సంస్కృతంలో అనుష్టుపు, త్రిష్టుపు, జగతి ఇలాగ వస్తాయి. ఈ వాటిల్లో ఏమేంటివి అనేటువంటివి కూడా చూపించారు. ఉక్త అచ్యుక్త మధ్య ప్రతిష్ట సుప్రతిష్ట గాయత్రి ఉష్ణిక్ అనుష్టుపు బృహతి పంక్తి త్రిష్టుపు జగతి అతిజగతి శక్వరి అతిశక్వరి అష్ట అత్యష్ట ధృతి విధృతి కృతి ప్రకృతి ఆకృతి వికృతి సంస్కృతి అతికృతి ఉత్కృతి. పేర్లే వింటే చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు కూడా రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారు. ఆ పేర్ల అర్థాలు డిక్షనరీలో మనం చూసుకోవాలి. కనుక ఇవన్నీ కూడా గాయత్రి, ఇది ఒక ఛందస్సు. ఆ గాయత్రి ఛందస్సులో 3 పాదాలు, ఇలాగా 24 అక్షరాలు, దానికి ఒక లక్షణం. వీటిని బట్టి ఉంటాయి అని ఈ ప్రాచీనమైనటువంటి మహానుభావులు ఈ వృత్తాల నుంచి వర్ణాలు మొదలుకొని ఇలాగా ఉంచాలి అని ఛందో మార్గాన్ని ప్రస్తావికంగా చెప్పారు. ఇది ఈ ఛందశాస్త్రాన్ని గురించి పింగళ మహర్షి చెప్పాడు అని. ఇప్పుడు మనకు వేద అంగములు, ఈ వ్యాకరణం నిన్న మనం చెప్పుకున్నాం. వేద పురుషుడికి ముఖస్వరూపము అని, ఐవున్లు ఏవోంగ్ అయౌట్ హయవరట్ ఇలాగా మహేశ్వర సూత్రాలు అంటే ఆయన ఢమరుకం రోగిస్తే దాని నుంచి ఈ శబ్దాలు వచ్చాయిట. వ్యాకరణ శాస్త్రం నేను చదువుకున్నాను చిన్నప్పుడు. శబ్ద మంజరి అని ధాతుపాఠం. అలాగనే ఇవి దాంట్లో రామశబ్దంతో రామాహ అంటే దాంట్లో కూడా రాముడే వస్తాడు. అలాగే సంక్షేప రామాయణం మన ప్రతిదాన్ని కూడా భగవత్ సంబంధంతో కలిపారు. అది మనం ఆ విధానాన్ని మరచిపోయి ఇప్పుడు రకరకాలుగా చెప్తూ ఉన్నాం. కనుక ఈ వాగ్రూపమైనటువంటి ఆ శబ్దాన్ని శాసించారు శబ్దశాసకులు అనేటువంటి ఆ వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పసూత్రం ఇలాగ వాటిని గురించి మనం సంక్షేపంగా నిన్న చెప్పుకున్నాం. అలాగనే మనకు సంస్కృతంలో మనకొక అంటే ఒక భాష భావాలను వ్యక్తం చేస్తారు. తల్లి దగ్గర మనం ఎంత చక్కగా మన భావాలను అమ్మ దగ్గర పిల్లలు సహజంగా వ్యక్తం చేస్తారంటే సహజ సిద్ధంగా ఉంటారు. ఇతరుల దగ్గర కొంచెం నటిస్తారు. ఎందుకని కొంచెం ఏదో తెచ్చిపెట్టుకున్న పెద్దరికంతో ఉంటారు. అని అమ్మ దగ్గర ఏవి ఉండవు, ఏ భేషదాలు ఉండవు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. తల్లి భాష కూడా అలాంటిది.
మాతృభాష అనేటువంటిది కూడా మన సొంత భాషలో మాట్లాడితే ఎంత హాయిగా ఉంటుంది. ఇతర భాషలు నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మాతృభాషలో వాడికి ఒక హృదయంగమమైన స్థితి కలుగుతుంది. అందుకనే మనం తెలుగులోనే సాధ్యమైనంత వరకు, కానీ ఏది ఇప్పుడు ఇవాళ ఏది ఇంగ్లీషో తెలియదు, ఏది తెలుగో తెలియదు, అన్నిటినీ కలిపివేసి కాసర బీసర అంటారు, అలాగ తయారు చేసి భాష ఏ భాషకు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఒక సుగంధ పరిమళం ఉంటుంది. దాన్ని మనం తెలుసుకోవాలి. మనకు తెలుగుకి సంస్కృతానికి మనకు ఆంధ్రత్వం ఆంధ్ర భాష అప్పయ్య దీక్షితుల వారిని ఒక 2-3 శతాబ్దాల క్రిందట మహాపండితురాయి అద్భుతమైన స్తోత్రాలు, వ్యాఖ్యానాలు, సిద్ధాంతాలు, చర్చలు అద్వైత సంప్రదాయంలో చాలా గొప్పగా వ్రాశారు. ఆయన అంటారు, ఆంధ్రులుగా పుట్టడం, ఆంధ్ర భాషని నేర్వడం, ఆ మధురమైన భాష చాలా గొప్పది అంటారు. తమిళ దీంట్లో ఉన్నట్టు మనం దాన్ని వదిలేస్తాం. అంటే ఇది సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటారు. శేష సాహ ల బండిరా కొన్ని అక్షరాలు ఇంకా ఏ భాషల్లో లేవు. అందుకనే వేద పారాయణ తెలుగువారు చేస్తే శ్రవణ శుభంగా ఉంటుందని మనమంటం కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళ సమావేశంలో చెప్పిన మాట. కొన్ని ఇప్పుడు తమిళ భాషలో కొన్ని అక్షరాలు లేవు, ఆ ఒత్తులు లేవు అని, అదే ఆ భాషకు ఉండేటువంటి దాంట్లో ఉండే సౌందర్యం దానికి ఉన్నది. అలాగనే సంస్కృత భాషలో కొన్ని ఉన్నాయి. అలాగని నామలింగానుశాసనం అని నిఘంటు డిక్షనరీ అన్నమాట. అమరసింహుడు అమరకోశం అంటారు. అమరం చదివితే అమరులు అవుతారు, అంటే దేవతా స్థితి కలుగుతుందని కూడా. ఇంద్రశ్చంద్ర కాశకృష్ణ పిశలి శేకటాయన పాణిని అమర జైనేంద్రా జయంతి అష్టాది శాబ్దికా అని పండితలోకంలో ఒక మాట. ఈ శాబ్దికులలో అంటే వ్యాకరణ శాస్త్రంలో కూడా ఈయన చాలా గొప్పవాడు అని నామాలని లింగాలని విభాగం చేసి నామలింగానుశాసనం అని దానికి అదొక పేరు. సంక్షిప్తై ప్రతి సంస్కృతై సంపూర్ణముచ్యతే వర్గై నామలింగానుశాసనం అని అదివరకు పెద్దవాళ్ళు మనకు దాంతోనే ప్రారంభించేవారు చదువు అనేటువంటిది. దానివల్ల శబ్ద సౌష్ఠవం కలుగుతుంది. ఒక శబ్దం ఆనందము, ఆనంద నిలయం స్వామివారి యొక్క ఆ సౌధానికి పేరు. ఆనందం అంటే నాకు సున్నా పెట్టి దా రాస్తాం, కానీ ప్రాచీనులు నాకు కింద దావత్ నకార దకారాలు ఆనంద నిలయం. ప్రొనౌన్సియేషన్ ఎంత చక్కగా ఉంటుంది, ఆనంద నిలయం. దాంట్లోనే నా దా 2 పలకాలు. అలాగా వెంకటేశ్వర జ్ఞకార్ కావత్తు జ్ఞ మామూలుగా మనం ఇప్పుడు వాళ్ళు కూడా మార్చేసి వెంకటేశ్వర అని వెంకటేశ్వర. వేం అంటే పాపం, కటహ తద్దాహకముచ్యతే పాపాన్ని దహించేటువంటి వాడు కాబట్టి వెంకటేశ్వరుడు. వేం అమృతం అనేటువంటిది ప్రాహు, అమృతైశ్వర్యాన్ని ప్రసాదించేవాడు కాబట్టి వెంకటేశ్వరుడు. అది మనకు తెలిస్తే ఎంత ఆనందం కలుగుతోంది. ఆ పదం ఉచ్చారణ చేయడం చేత మనలో ఒక వైబ్రేషన్స్ అంటాం కదా, ప్రకంపనలు కలుగుతాయి. అలాగా విక్రమార్కుడి సభలో ఈయన ఒక అలంకారంగా ఉన్నాడని కూడా నవరత్నాలు, ఇప్పుడు ఈ నవరత్నాలు కాదు, అక్కడ ఆయన సభలో ఉన్నారట 9 మంది రత్నాలు లాంటి వారు. ఇలాంటి ఈ విక్రమార్కుడిని ఒక కల్పిత వ్యక్తిగా మనకు బ్రిటిష్ చరిత్రకారులు చూపించారు. అదే ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం. అమరవంశీయుడు ఆయన. శ్రీశైల ప్రాంతాల నుంచి వెళ్ళి ఉజ్జయిని రాజధానిగా చేసుకుని సాహస విక్రమార్కుడు అని ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాడు. కాబట్టి ఆయనే రాశాడు శ్రీకృష్ణ చరిత్ర. మృచ్ఛకటికమని శూద్రక మహారాజు అని ఒక ఆయన రాశారు. శకులను జయించి తన విక్రమానికి గుర్తుగా విక్రమ శకాన్ని ప్రారంభిస్తాడు. ఉత్తర భారతదేశంలో అదే సంవత్ అంటారు.
మనకు ఇప్పుడు ఉండే సాధారణ శకానికి 78 సంవత్సరాలు ముందు ఆయన సభలోనే నాటకాలు రాసినటువంటి కాళిదాసు వీరంతా ఉన్నారు. అందుకని మౌర్యగుప్త చంద్రగుప్తుడితో ముడిపెట్టారు చరిత్రకారుడు. ఇక్కడ సముద్రగుప్తుడు దీంట్లో చాలా విశేషంగా చెప్తారు. ఆయన ఆస్థానంలో కాళిదాసు, అమరసింహుడు వీరంతా ఉన్నారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం వారు. ఈ నామలింగానుశాసనాన్ని మొదటి కాండలో 280 శ్లోకాలు, 735 తర్వాత మొత్తం 1500 శ్లోకాలలో విభాగం చేసి స్వర్గం, వర్గం, వ్యోమవర్గం, దిక్వర్గం, కాలవర్గం, ధీవర్గం, వాక్వర్గం, శబ్దాది వర్గం, నాట్యవర్గం, పాతాళవర్గం, భోగివర్గం, నరకవర్గం ఇలాగ వర్గములని 12 ఉంటాయి. ద్వితీయ కాండలో భూవర్గం, పురవర్గం, అంటే ఒక పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆత్మ అనే దానికి 10 అర్థాలు ఉన్నాయి. ఈ శరీరాన్ని కూడా ఆత్మ అనే అంటారు, కానీ అసలు అర్థంలో కాదు. దీనికి అదొక స్థితి అన్నమాట. అలాగా ఆత్మౌపమ్యేన సర్వత్ర అన్నప్పుడు ఎలా, ఈ ఆత్మ అంటే ఏంటి? ఆత్మైవ రిపురాత్మన, అక్కడ ఆత్మ అంటే ఏంటి? ఇది మనకి ఈ అర్థాలు తెలుస్తాయి. ఇప్పుడు మనకి బాగా దొరుకుతాయి మన కోసం. అది కనుక చదివితేనే చాలు, పిల్లల చేత ఆడుతూ పాడుతూ చదివిస్తే ఆ శబ్దం మీద ఒక అధికారం కలుగుతుంది. ఒక ప్రణాళికాబద్ధంగా కాంతాలు, కాంతాలు, గాంతాలు అని వర్ణక్రమంలో చూపించారు. అదే ఇప్పుడు మనం అకారాది సూచిక అని ఇస్తారు. ఆతో మొదలయ్యే శ్లోకాలన్నీ ఆతో ఇలాగా మనకు ఆధునిక కాలంలో వచ్చేదానికన్నరికి ఆయనే ఒక విధానంగా చూపించాడు. ఇలాగా ఈ విశేషంలో మనకు ఆ శబ్దశాస్త్రం, వ్యాకరణాన్ని కూడా చూపించారు అని, దాని గురించినటువంటి 9000 పదాలు వీటిల్లో ఉంటాయి అని, సూర్యుడికి 37, కిరణానికి 11, బ్రహ్మకు 20 పర్యాయ పదాలు చూపించారు అని. ఇప్పుడు సింహము అనేది ఒకటి కనిపిస్తోంది. సింహో మృగేంద్ర, దానికి ఎన్ని అర్థాలో చూపించాడు. పంచాస్య హర్యక్ష కేసరి హరి. హరి అంటే సింహం అని కూడా. మనకు హరి అంటే మహావిష్ణువు అని ఒక్కటే, కానీ హరి అంటే వానరమని కూడా. హరి అని అంటే సింహమని కూడా. సింహో మృగేంద్ర పంచాస్య, పంచాస్యమని, మృగేంద్రమని, హర్యక్షమని, కేసరి అని ఇలాగా పునరుక్తి, చెప్పిందే చెప్పకుండా మళ్ళా అనేక పదాలతో ఎలాగ చెప్పాలి, దీని ద్వారా మనకు తెలుస్తోంది అని. ఇలాగ మనకు ఆ నైఘంటిక అంటే ఈ నిఘంటువు తెలియడం చేత వాడికి ఉత్తమ స్థితి కలుగుతోంది అని. ఇలాగ మనకు అనూచాల ప్రసంగంతో అన్ని వేదాంగాలకు సంక్షేపంగా విస్తారంగా చెప్పాడు. అది నేను విన్నాను మహర్షే. సుఖోత్పత్తిం సమాచక్ష్వ విస్తరేణ మహామతే. ఎన్ని అంటే మనం చెప్పుకున్నది సంపూర్ణం కాదు. ఈ వేదాలు, వేదాంగాల గురించి మనం చెప్పుకున్నది అది సంపూర్ణమైనది కాదు. మనం వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తుంటారు కదా, ఒక చిన్న వస్తువు చూపించే, ఇది తీసుకుంటే మీకు అబ్బో బ్రహ్మాండం, దానివల్ల ఎన్ని వస్తాయి, మళ్ళీ అవి కూడా చెప్తారు. అలాగా ఈ ఒక చిన్న ప్రసంగం ద్వారా ఇన్ని ఉన్నాయి అని మనకు తెలిస్తే కొంతైనా దాని మీద మనకు ఆలోచన ప్రసరిస్తోంది. అంతేకాకుండా ఇక్కడ గురువుగారు చెప్పారు అని ఆ వేదవ్యాసుల వారి యొక్క ఆ సంభాషణ ఇన్ని ఒక్క మాటకు దాదాపు 150 పేజీలలో ఈ శాస్త్రాల పరిచయం చేశారు. నారద పురాణం మన వాళ్ళు అంటుంటారు కదా, అన్నీ మనకు ఎవరు చెప్తారు, ఎవరు పురాణాలు చదివితే అన్నీ ఉంటాయి కనుక దీనిలో. అంతేకాదు మనకు ఆ గ్రహాయత్త లోకయాత్ర, ఆ గ్రహస్థితిని అనుసరించి మానవుని యొక్క ఆలోచన సరళి మారుతుంటోంది అని. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఏ నక్షత్రంలో పుట్టిన వాడికి ఏ లక్షణాలు ఉంటాయి. ఇలాగా మనకు ఎన్ని చెప్పినా
ఎంత మనం భగవద్విశ్వాసం అన్నా మన భవిష్యత్తు మీద మనకు ఏమి బాగుంటుందా, ఎలా ఉంటుంది, ఇలాగ ఈ ఆలోచనలు ఉంటాయి ప్రతివాడి. కొందరు చెప్తారు పాపం, కొందరు చెప్పలేరు. దానికి కూడా ఈ అనేక విశేషాలతో చెప్పాడు. మనకు భగవంతుడినే విశ్వసిస్తే ఆ గ్రహాలన్నీ కూడా భగవంతుడి చేత నియమించబడినటువంటివే. అందుకనే సూర్యేన్వార బుధార్య కావ్య శని రాహుత్పాత నామగ్రహాన్ జ్యోతిశ్చక్ర విభాసితాన్ జనిమతాం కర్మ ప్రకాశే స్థితాన్ శేషాద్రి ప్రభు దేవదేవ దయయా లబ్ధాధికారాన్ సదా తస్యానుగ్రహ కాంక్షిణ సురవరాన్ నిత్యం నమస్కుర్మహే. మనకు టీటీడీ వారి పంచాంగంలో వెనక రాసి ఉంటుంది. అది రోజు చదువుకుంటే అన్ని గ్రహాలు మనకు అనుకూలంగానే ఉంటాయి. ఎందుకని అసలైనటువంటి వాడిని పట్టుకుంటే తక్కిన వాళ్ళంతా కూడా మనకు సానుకూలంగానే ఉంటారు. శేషపర్వతాధిపతి అయిన వెంకట పరదైవతం యొక్క దయచేత పొందబడిన అధికారం కలిగినటువంటి వారి ఈ గ్రహాలు జ్యోతిశ్చక్రంలో ప్రకాశిస్తారు. మన జన్మ బద్ధులైనటువంటి వారి కర్మబంధాల్ని ప్రకాశింపజేస్తారు. దేవదేవుడైన ఆ స్వామి యొక్క శ్రీనివాస ప్రభువు యొక్క అనుగ్రహం సర్వదా కాంక్షిస్తారు. సూర్య చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహు కేతువులు ఈ నవగ్రహాలు నన్ను అనుగ్రహించుగాక. ఇది మనం చదువుకుంటే చాలు. ఎందుకని వాళ్ళే ఈయన దగ్గరికి వస్తారు. దేనికోసం వస్తారు? వారి అధికారాలు స్థిరం అవ్వడం కోసం. ఈ అగ్ని ఇంద్ర యమ వరుణ వాయు కుబేర ఈశాన దిక్పాలకులు ఈ గ్రహాలు వీరంతా కూడా జీవులే. ఈ జీవులే ఆయా తపస్సు చేసి ఆయా ఉన్నత స్థానాల మీద ఆకాంక్ష చేత ఆ భగవద్ అనుగ్రహంతో ఆ మహావిష్ణువు అనుగ్రహంతో ఆ స్థానాల్లో ఉన్నారు అని పురాణాలు చెబుతాయి. దేవతలు మనకంటే కొద్ది స్థాయిలో గొప్పవారు, కానీ దేవతలకు కూడా పొందలేనటువంటి పరమోత్తమమైన మోక్షస్థితిని మానవుడు పొందగలడు అని మనకు పురాణాలు చెప్తాయి. ఎంత గొప్ప విశేషం! అంతేకాదు ఇంకొక ఇది కూడా చెప్పాడు. శుక్రగ్రహ సిద్ధి అనుగ్రహ సిద్ధిరస్తు అంటుంటారు కదా. ఈరోజు శుక్రవారం స్వామివారు చక్కగా అభిషేక కైంకర్యాన్ని స్వీకరించే వేళ సాయం వేళలో ఈ శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంత్రం ఆ మొట్టమొదటిగా తనను గొడ్డలితో కొట్టడానికి వచ్చినటువంటి అతనికి పిశాచలు రాజుకి పిశాచం అవుతావన్నాడు కదా. మరలా నీవు ఒక మహారాజు అవుతావు, అప్పుడు నీకు ఈ బాధ అప్పటిదాకా ఉంటుంది అని ప్రతిరోజు సాయంత్రం ఆ శుక్రవారం సాయంత్రం ఆకాశ మహారాజు ఇచ్చినటువంటి ఆ కిరీటాన్ని ధరిస్తే ఆనంద బాష్పాలు నాకు జాలువారుతాయి, నీకు కూడా ఆనందం కలుగుతుంది. శుక్రవారానికి అది ఇంకొక విశేషం అన్నమాట. అలాగా ఇంకొకటి ఏమిటనంటే ఆదివారం గోధుమలు, సోమవారం బియ్యం, మంగళవారం కందులు, బుధవారం పెసలు, గురువారం శనగలు, శుక్రవారం బొబ్బర్లు, శనివారం అలతందలు, మినుములు ఇవి నానబెట్టి బెల్లం వేసి గోవుకి గనక పెడితే సర్వదోషాలు పోతాయని కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తారు. అంటే మనకు ఆ స్థితి అంటే సర్వము భగవంతుడు నియమిస్తాడు, నిగ్రహిస్తాడు కాబట్టి నేనేమి చేయనక్కర్లేదు, ఆయన దాసుడిని అనే భావన ఉన్నవారికి అంటే నవగ్రహముల బలమేమి రామానుగ్రహమే బలము బలం అంటాడు మన త్యాగరాజు. ఆ స్థాయి వారికి వాటితో పని లేదు. మనం అలాంటి వాళ్ళం కాదు కదండి అనుకునే వారికి ఇవి కేవలం భగవద్విశ్వాసంతో జీవించే వారికి ఏవి అక్కర్లేదు. ఏ గ్రహాలు వాడిని ఏం పట్టి పీడించవు. సరే, ఇలాగా వేదాంగములు జ్యోతిశ్చక్రం ఆ జ్యోతిర్మయమైనటువంటి పరమ పురుషుడి యొక్క దివ్యానుగ్రహంతో ఇవి అన్నీ నడుస్తాయనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళాడట. ఏదో అడుగుదామని వెళ్ళాడు. అడగటం అంటే తన కుటుంబానికి కావాల్సింది అడుగుదామని వెళితే వెళితే స్వామి నీ అనుగ్రహం చేత ఈ రాజ్యం వచ్చింది, ఇంకొంచెం పెద్ద రాజ్యం వస్తే బాగుండు, ఇంకా అదొస్తే బాగుండు, ఇది వస్తే బాగుండు నీ అనుగ్రహం అని ప్రార్థిస్తున్నాడట.
వీడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఈయన అయిపోయి మళ్ళీ వెనక్కి పిలిచాడు. ఎందుకులా నువ్వు వచ్చింది ఏంటి, మళ్ళీ నువ్వే అడుక్కుంటున్నావు, నేను అడుక్కోవాలని వచ్చాను, నువ్వు అడుక్కునేదని నేను కూడా అదే ఆయన్నే అడుగుతానన్నాడు. అంటే నువ్వు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నావు, నాకు అది కావాలి ఇది కావాలని, నిన్ను నేను కాలు పట్టుకోవటం ఎందుకు, ఆయన పాదాలే ఆశ్రయిస్తారన్నాడు. అలాగా భగవద్విశ్వాసంతో మనం బ్రతకాలి అని అలాంటి మహానుభావులు మనకు చరిత్రలో అనేక మంది ఉన్నారు. ఆ భక్తులు ఎప్పుడూ కూడా దైన్యాన్ని పొందరు. భగవద్విశ్వాసంతో సర్వాన్ని నేను జయించగలను అని భావిస్తారు. అలాంటి వారిలో మహానుభావులు సుఖయోగి. శ్రీనివాస కళ్యాణానికి మనకు వస్తోంది కదా, పద్మావతి పరిణయం 17 ఎప్పుడో వస్తుంది. ఆ శ్రీనివాస కళ్యాణంలో నారాయణవనంలో ఆకాశ మహారాజు ప్రతినిధిగా వస్తాడు సుఖయోగి. ఆ యోగ్యత ఎందుకు కలిగింది? 18,000 భాగవత మహాపురాణ వక్తృత్వం వల్ల స్వామి అనుగ్రహించాడు. అందుకనే ఆయన ఉన్న ఆశ్రమం ఇక్కడ మనకు తిరుచానూరు అంటామే, సుఖనూరు అని, అక్కడ ఆయన ఆశ్రమం. ఆయన ఆరాధించిందే బలరామకృష్ణుడు, ప్రక్కనే ఉంటాడు ఆ సుఖయోగి. స్వామి ఆ సుఖయోగి యొక్క చరిత్రని చెప్పమని అడుగుతాడు నారదుడు. సనందన ఉవాచ మేరు శృంగే కిలపురా కన్నికా నమనాయతే విజహార మహాదేవో భౌమైర్భూతగణైరులుతః శైలరాజసుతా చైవ దేవీ తత్ప్రభవ పురా తత్ర దివ్యం తపస్తేపే కృష్ణద్వైపాయనః ప్రభుః యోగేనాత్మానమావిశ్య యోగధర్మపరాయణః. సుఖయోగి చరిత్ర చాలా అద్భుతమైన. సుఖబ్రహ్మ మహానుభావుడు. మహాత్ముల చరిత్రల్ని మనం చదువుతూ ఉంటే వారితో సాంగత్యం చేసినట్టే. ఎవరయ్యా ఈయన? పూర్వం ఆయన జనన వృత్తాంతం చెప్తున్నాడు. మహాభారతంలో శాంతి పర్వంలో కూడా వస్తోంది ఆయన చరిత్ర. 320 ఎన్నో ఏ అధ్యాయమో ఉన్నది శాంతి పర్వంలో. దాదాపు 10-12 అధ్యాయాల్లో చెప్పడం జరిగింది. పూర్వం మేరు పర్వత శిఖరంలో కన్నికార వనం అంటే గన్నేరు పూల వనం. అక్కడ మహాదేవుడైన శంకరుడు భూతగణాలతో పరివృతుడై విహారం చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన దేవతలు కూడా విహారం చేస్తుంటారు. మనమేనా పిక్నిక్కి వెళ్ళేది, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలాగా పార్వతితో కలిసి వచ్చాడు ఆయన. అదే ప్రాంతంలో యోగధర్మ పరాయణుడైనటువంటి వేదవ్యాస మహర్షి యోగం చేత ఆత్మలో ప్రవేశించి దివ్యమైన తపస్సు చేస్తున్నాడట. ఆయన ధారయన్ స తపస్థేపే పుత్రార్థం ముని సత్తమ అగ్నేర్భూమేస్తథా వాయోరంతరిక్షస్య చాభితః. కొండ మీద ఉన్నవారంతా ఏ స్థితితో వస్తారు అని అంటే అనేక లక్ష్యాలతో వస్తారు. ఆ హిమవత్ పర్వతం మీద పార్వతితో కూడి పరమశివుడు విహారానికి వచ్చాడు. సంతానం కోసం వేదవ్యాస మహర్షి గొప్ప తపస్సు చేస్తున్నాడు. సంతానార్థి అయి తపస్సు చేస్తున్నాడు. అందరికీ ఆశ్రయించింది ఆ హిమవత్ పర్వతం. అస్తుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామనగాధిరాజ. భారతదేశానికి ఉత్తర దిక్కున పెట్టని కోట ఆ హిమాలయం, మహిమాలయం. అది అనేక మంది మహర్షాదులకు స్థానమైనటువంటిది. అక్కడ దివ్యమైన తపస్సు చేస్తూ ఉన్నాడు. పుత్రుని కోసం, సంతానం కోసం తపస్సు చేయాలా? మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది కదా. మనకి ఇప్పుడు ఉండేటువంటి ఆలోచనలు చాలా చిత్రమైనటువంటివి. చాలా చిన్న చిన్న వాటికే మనం టెంప్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటాం, ఎక్కడో విన్నాను, ఏదో పాస్ అవ్వకపోతే తల్లి కూతుర్లకు ఏదో మాటల దగ్గర వచ్చేసి తల్లిని కూతురు పొడిస్తే, కూతురు తల్లిని పొడిస్తే చచ్చి.
తండ్రి చాలా విచిత్రమైనటువంటి స్థితిలో ఉన్నా. కుపుత్రో జాజేత క్వచిదపి కుమాతా నభవతి, శంకర భగవత్పాదుల వారంట. అలా 1200 సంవత్సరాలని, లేదంటే 2000 ఎప్పుడైనా సరే కొన్ని వందల సంవత్సరాల నాటి ఆయన కాలంలోనే చాలా వ్యత్యాసాలు వచ్చేసాయి. ఉదర నిమిత్తం బహుకృత వేషం అంటారు. పట్టగూడి కోసం రకరకాల వేషాలు అప్పుడే ఉన్నాయి అన్నమాట. అంటే ఎప్పుడు ఉంటాయి రకరకాలైనటువంటి స్థితులు. ఇక్కడ ఆయన అంటారు, ఎక్కడైనా చెడ్డ తల్లులు ఉండరు, చెడ్డ కుమారులు క్వచిదపి, ఎక్కడో అక్కడ క్వాచిత్కంగా ఉండొచ్చు చెడ్డ కుమారులు అని అన్నాడు. ఇప్పుడు 190% వాళ్ళే కనిపిస్తుంది. కానీ ఇక్కడ చెడ్డ తల్లులు ఉండాలన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా తయారవుతారు. కలి యొక్క లక్షణం అవగాహన లేకపోతే ఆ అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, ఆ భార్యాభర్తల మధ్య కానీ, గురు శిష్యుల మానవ సంబంధాలన్నీ కూడా ఒక చిత్రమైన స్థితిలోకి వెళ్ళాయి. కనుక ఈ సంతానం ఏమిటి అంటే, సంతానం కోసం భార్య కోసం భర్త, భర్త కోసం భార్య, వివాహం కోసం కూడా తపస్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. భాగవతంలో మీరు వినే ఉంటారు, అయిపోయింది ఆ దేవహూతి, కర్దమ దేవహూతి ఆ చరిత్రలో ఆయన తపస్సు చేస్తాడు. ఎందుకని అంటే, ఊరికినే ఆషామాషి సంతానం తిని దొల్లే సంతానం దేనికి వృధా. ఈ ధృతరాష్ట్రుడు కూడా ఉన్నారు 100 మంది సంతానం. పేర్లు ఏమైనా తెలుసా? వాడెవడో మొదటి వాడు తెలుసు, దుర్యోధనుడు తెలుసు, ఆ తర్వాత వాడు దుశ్శాసనుడు తెలుసు. వాడు ఏది చెబితే అదే, మైండ్ ఏమీ లేదు వాడికి, వాడు పెద్దవాళ్ళు చెప్పింది చేయటం. అది బానిసత్వం, అది మన వాళ్ళు చెప్పరు. లక్ష్మణుడు సేవలు చేశారండి అని అంటే, లక్ష్మణుడు బానిస అని రాసిన వాళ్ళు మహామేధావులు అనేవాళ్ళు. నైది దాస్యముపాగత, లక్ష్మణుడే స్వయంగా చెప్పాడు, మా అన్నగారి గుణాలకు నేను దాసులనైపోయాను. కానీ మనం అవేవి చూడం. వీళ్ళు ఇలాగ 100 మంది ఉన్నారు. దేనికి? కుంతి కుమారుడు 5గురే ధర్మానికి ప్రతీక. మహాభారతంలోనే వస్తోంది. ధర్మబద్ధంగా నడవటం చేత ఎంతటి గొప్ప స్థితి కలుగుతోంది. భీముడు అప్ టు డేట్ మెంటాలిటీ, ఇప్పుడు మనకున్న మెంటాలిటీ మోసాన్ని మోసంతోనే జయించాలి. మనల్ని బాధించిన వారిని ఏదో కన్నుకి కన్ను, గన్నుకి గన్ను అంటుంటారే, అట్లాంటి అంటే అంత మాత్రం చేత భీముడు మనల్ని పోల్చుకోవడానికి లేదు. మహాభక్తుడు, కనిపించని భక్తుడు భీమసేనుడు. అనేక సార్లు అరణ్యంలో చర్చ చేస్తారన్నా, నీ వల్లనే ఇలాగ పడ్డాం. ఈ అరణ్యంలో నువ్వు ధర్మం ధర్మం అంటావు, ఏమి ధర్మం ఇప్పుడు చెప్పేసేయి, ఆ దుర్యోధనాదుల్ని ఎత్తేసేస్తావంట. ధర్మరాజుకి ఎంతటి సమస్య. ఆయన నేను 10 మందిలో మాట ఇచ్చాను కదా, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అని, ఆ మాట నేను తప్పను ఏమైనా సరే. ఈయన మాటని వీళ్ళు దవదాటరు. భీముడు అన్నా కూడా, ద్రౌపది భీముడు అప్పుడప్పుడు వీళ్ళిద్దరు ఒక దంట, అర్జునుడు ధర్మరాజు ఒక దంట. అంటే మనస్తత్వాలు. 1కి 2 సార్లు భీముడు ఆ ప్రసంగం చేస్తాడు, ధర్మ ప్రసంగం. పాపాన్ని పోగొట్టడం, యజ్ఞాలు యాగాలు చేస్తే పోతుందయా, ఏదో జరుగుతోంది, ఇప్పుడు మనకు కూడా అలాగే ఏదేదో చేసేస్తాం అని కదా. అంటే ఈయనకు ఈ ధర్మ విచికిత్స ఏర్పడినప్పుడల్లా ఎవరో ఒకరు వస్తారు, దాన్ని సాల్వ్ చేస్తారు. అది ధర్మానికి యతో ధర్మ తతో కృష్ణ. ధర్మబద్ధమైన జీవితాన్ని నీవు గడిపితే ఏదో ఒక రకమైన ఆ క్రిటికల్, చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి పరిష్కారం ఏదో ఒక రూపంలో వస్తుంది. అంటే భగవంతుడు రావటమే అది. ఆయన అంటే శంఖచక్రాలతోనే వచ్చి నీకు భక్తానికి అని కాదు, ఏదో ఒక స్థితిలో. ఎలాగా మహాభారతంలోనే ఈ బాగా తీవ్ర ప్రసంగం జరిగేటప్పుడే నాకు కూడా ఉన్నదిరా, కానీ ఆ కర్ణుడు ఎలాగా, భీష్ముడు ఎలాగా, ద్రోణుడు ఎలాగా అని మదనపడుతుంటే వేదవ్యాసుల వారు వస్తారు. ప్రతిస్మృతి విద్యను ఉపదేశించాడు, అర్జునుడికి చెప్పమంటాడు. అంటే ఏమిటి? మార్గాన్ని సూచించి మళ్ళా ఇంకొకసారి ప్రసంగం చేస్తాడు.
ఈ దూరం ఆడావు, నీకు ఈ పిచ్చి ఉన్నది, అది ఇది అని మనం ఇంట్లో అనుకున్నట్టే అనుకుంటాడు. అప్పుడు బృహదస్సుడు అనే ఋషి వస్తాడు. ఆయన అడుగుతాడు, ఏమయ్యా నేను ఈ దూరం వల్ల నన్ను వంచి మోసం చేసి నా సంపద అంతా కాజేశాను, ఇంత కష్టాలు పడుతున్నాం. మనకు కూడా లోకంలో నేను చాలా బాధలు నాకుండే బాధలు ఎవ్వరికీ లేవు, అందరూ సుఖంగా ఉన్నారు, ప్రతివాడికి ఉంటుంది, నేనొక్కడినే నాకు ఎన్ని అప్పులున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని బాధలు పడుతూ ఉంటారు. లేనివి కూడా ఆపాదించుకునేవాళ్ళు కొంతమంది, నిజంగా ఉండేవాళ్ళు కొంతమంది. అంటే ఎవరైనా ఉన్నారా అంటే, నీవేమిటనైనా నీకు హాయిగా నీకు చక్కని ఒక వేదాధ్యయన సంపన్నులైన ఒక బృందం ఉన్నది, అన్నదమ్ములు ఉన్నారు, చక్కగా నీకు అక్షయ పాత్ర ఉన్నది, అన్నదానం చేస్తున్నావు, అరణ్యంలో ఉన్నా కూడా చాలా హాయిగా ఉన్నావు. కానీ నీకంటే చాలా బాధలు పడి భార్యని కోల్పోయి, ఒంటి మీద వస్త్రం కోల్పోయి, రాజ్యాన్ని కోల్పోయి ఎవరు? నలుడు. నల చరిత్ర ప్రేమ కథలు పురాణాల్లో కోకొల్లలు ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉంటాయో. వివాహం అయిన తర్వాత ప్రేమ, ప్రేమించిన తర్వాత వివాహం. నల చరిత్ర చూస్తే తెలుస్తుంది. వివాహం తర్వాత ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపితే అప్పుడు కలిగేటువంటి ప్రేమ జీవితాంతం ఉంటుంది. ఆకర్షణలతో నడిచేటువంటిది మధ్యలోనే పోతుంది. కనుక మనకు ఈ నల చరిత్ర వల్ల కలికల్మషం కూడా పోతోంది అని కూడా చెప్పారు. ఇప్పుడే మనకు ఇటీవలనే సుప్రీంకోర్టు కూడా ఒకటి వచ్చింది, కేవలం రిజిస్ట్రేషన్ వల్ల కాదు వివాహం అని అంటే అది చట్టబద్ధంగా చెల్లదు, ఇంకేదో సంగీతో లేకపోతే ఇంకేదో చేస్తే కూడా కాదు, ఆ చేయవలసిన ఆచార సంప్రదాయాలు హిందూ ధర్మం ప్రకారం జరిగితేనే అది మేము చట్టం ఒప్పుకుంటోంది. చాలా మంచి, ఇది చాలా కాలానికి ఒక మంచి తీర్పు ఇచ్చారు. కనుక మనం మన ఆచార వ్యవహారాలని చక్కగా తెలుసుకోవాలి. సంతానం ఎందుకు ఇక్కడ అనంటే, సుగుడంతటి గొప్పవాడు కావాలి అని ఆయన తపస్సు చేస్తున్నాడు. మరి మహేశ్వరుడు ఏమిచ్చాడు? ఆయన అనుగ్రహం ఎలాగా ప్రతిఫలించింది, తపస్సు ఎలాగ సిద్ధించింది. మరి సుఖబ్రహ్మ అంతటి వాడు గొప్ప యోగ్యుడు అవటానికి ఆ వేదవ్యాసుల వారు పడినటువంటి తపన ఎలాంటిది అని అది రేపు మనం క్రమంగా తెలుసుకుందాం. అందుకనే ఇప్పటికి కూడా వీటికి పూర్వకథా ప్రస్తావనానంతరం వెనుక పత్రికల్లో కూడా సీరియల్స్ రాస్తూ ఉంటే జరిగిన కథ అని మళ్ళా మోటివేషన్, మళ్ళా ఈరోజు ఏమిటి అని, అది కూడా పురాణాలలో వచ్చినటువంటిదే. పూర్వకథా ప్రస్తావనానంతరం ప్రస్తుత కథ ప్రస్తూయతే. ప్రతిరోజు కూడా లోగడ చెప్పిన దాన్ని మళ్ళా ఒకసారి స్మరించి ప్రస్తుత కథలోకి ప్రవేశించాలి. అలాగే రేపు మళ్ళా మనం ఆ విశేషాన్ని గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యः పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వరం విష్ణోః ప్రవర్ధ